ఐపీఎల్ కీలక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. ప్లే ఆఫ్స్ ముందు ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తయింది. ముంబైలో జరిగిన మ్యాచ్ లో హ్యాండ్స్ అప్ అనేసింది. అభిమానులను ఖుషి చేయలేకపోయింది. ఇకపై ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి 3 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ కు కీలకంగా మారాయి. ప్రతి మ్యాచ్ లోనూ గెలిస్తేనే మెరుగైన స్థానాన్ని దక్కించుకుంటుంది. నిజానికి ఉప్పల్లో మాదిరిగా ముంబైలోనూ పాండ్యా సేనపై ఎస్ఆర్హెచ్ ఎరగదీస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. బ్యాటింగ్ లో మరో లెవెల్ చూపిస్తుంది అనుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 పరుగులు చేయడం ఖాయమనుకున్నారు. పరిస్థితులను ముంబై ఇండియన్స్ బౌలర్లు పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నారు. ఉప్పల్లో ఓటమికి వాంఖడేలో రివెంజ్ తీర్చుకోవడమే టార్గెట్ గా రఫ్ ఆడించారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 173 పరుగులకే పరిమితమైంది. చివర్లో కెప్టెన్ కమిన్స్ బ్యాట్ ఝళిపించినందున ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది. లేదంటే ఎస్ఆర్హెచ్ 150 పరుగుల మార్కును కూడా దాటేది కాదేమో. ట్రావిస్ హెడ్ టచ్ లో ఉన్నట్టే కనిపించిన 48 పరుగుల దగ్గర ఆగిపోయాడు. అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. అంచనాలకు తగినట్టుగా పరుగులు సాధించలేకపోయాడు. జస్ట్ 11 పరుగులే సాధించాడు. ఫామ్ లో ఉన్న నితీష్ కుమార్ 20 పరుగులకు పెవిలియన్ చేరాడు. క్లాసన్ కూడా నిరాశపరిచాడు. సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు. బ్యాటింగ్ విభాగంలో మార్పులు ఎస్ఆర్హెచ్ కు పెద్దగా కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పాండ్యా, చావ్లా మ్యాజిక్ చేశారు. చెరో 3 వికెట్లు సాధించారు. 174 పరుగుల టార్గెట్ చేజ్ లో ముంబై ఇండియన్స్ కూడా తడబడింది. ఆరంభంలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. విజయంపై అభిమానుల్లో ఆశలు పెంచారు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్ధీర్ ను త్వరగా అవుట్ చేశారు. దీంతో ముంబై ఇండియన్స్ 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. తిలక్ వర్మతో కలిసి కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లను ఉతికారేశాడు. సూపర్ సెంచరీ కొట్టాడు. మరో వికెట్ పడకుండానే టార్గెట్ ను ఫినిష్ చేశాడు. 16 బంతులుండగానే ముంబై ఇండియన్స్ గెలిచింది. 7 వికెట్ల తేడాతో సత్తా చాటింది. సూర్యకుమార్ యాదవ్ 102, తిలక్ వర్మ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. పాండ్యా సేనకు ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయినా సన్ రైజర్స్ పై ఒత్తిడి పెరిగేలా చేసింది. 11 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచిన ఎస్ఆర్హెచ్ ఇప్పటికీ టాప్ 4 లోనే ఉంది. హ్యాట్రిక్ విజయాలు సాధిస్తే టాప్ 4 లోనే కొనసాగుతుంది. వరుస పరాజయాల తరువాత ముంబై 4వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో ఒక స్థానం ఎగబాకింది. 9వ స్థానానికి చేరింది. వాంఖడేలో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.